హాయ్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. ఇప్పుడు మనం 7th క్లాస్లో మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, చదివేటప్పుడు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యాం, లేదా మ్యాటర్లో లేకుండా బొమ్మల్లో ఏమైనా ఉన్నాయా, మ్యాటర్ బొమ్మలో లేకుండా ముఖ్యాంశాలు ఏమైనా ఉన్నాయా, ఈ మూడింటిలో లేకుండా పాఠం చివరన ఎక్కడైనా పడేశాడా, అలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవి నేను మీకు టచ్ చేస్తాను. కమ్ టు ద పాయింట్. మొక్కలలో ఏ కణాలలో పత్రహరితం ఎక్కువగా ఉంటుంది? ఇది నీకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎక్కడ కనపడదు. కానీ ఏ కణాలలో ఎక్కువగా ఉంటుందంటే రక్షక కణాల్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడ నీకు పత్రం యొక్క అడ్డుకోత బొమ్మ ఇచ్చింటాడు. పత్రం యొక్క అడ్డుకోత బొమ్మలో రక్షక కణాల లోపల పత్రహరితం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో పత్రంలో పత్రహరితం ఎక్కువగా ఏ కణాలలో ఉంటుందంటే రక్షక కణాల్లో ఉంటుంది. సాధారణంగా ఈ పోషక పదార్థాలలో ఒక పోషకం అదనంగా ఉంటుంది. సాధారణంగా ఈ పోషక పదార్థాలలో ఒక పోషకం అదనంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఈ మూడింటిలో పోషక పదార్థం అదనంగా ఉండేది ఏమిటి? కార్బోహైడ్రేట్స్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ప్రోటీన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఫ్యాట్స్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మూడింటిలోనూ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు ఉంటాయి. మరి ఏ పోషకంలో అదనంగా ఉంటుంది అంటే నైట్రోజన్ అదనంగా ఉంటుంది. దట్ ఈస్ ద ప్రోటీన్. సాధారణంగా శిలీంధ్రాలు మొక్కలోని ఏ భాగముతో సంబంధం పెట్టుకుంటాయి? శిలీంధ్రాలు అనేవి సహజీవనం చేస్తూ ఉంటాయి. సాధారణంగా శిలీంధ్రాలు అనేవి మొక్కల యొక్క వేర్లతో సంబంధాన్ని పెట్టుకుంటాయి. కొన్ని మొక్కలు సహజీవనాన్ని చూపుతాయి, పరాన్న జీవనాన్ని చూపుతాయి, పాక్షిక పరపోషణ చూపుతాయి, పూర్తికాహార పోషణ కూడా చూపుతాయి. మనకు తెలిసి మొక్కలు అనేవి శిలీంధ్రాలతో సహజీవనం చేస్తాయి. ఎగ్జాంపుల్ లైకేన్. మొక్కలు పరాన్న జీవనాన్ని చూపుతాయి. ఎగ్జాంపుల్ కస్కుటా మొక్క. మొక్కలు పాక్షిక పరపోషకాన్ని చూపిస్తాయి. ఎగ్జాంపుల్ కీటకాహార మొక్కలు. కొన్ని మొక్కలు పూర్తికాహార పోషణ చూపిస్తాయి. మరి మొక్కలు పూర్తికాహార పోషణ చూపిస్తాయా? ఎస్, శిలీంధ్రాలు. శిలీంధ్రాలు అనేవి మొక్కలుగా పరిగణించబడ్డాయి ఒకప్పుడు. కాబట్టి మొక్కలు అనేవి పూర్తికాహార పోషణ కూడా చూపిస్తాయి. అన్ని రకాలైనటువంటి పోషణలు మొక్కలు అనేవి చూపిస్తూ ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియకు సూర్యకాంతి అవసరము అనే ప్రయోగములో ప్రయోగానికి ముందు చేయవలసిన పని ఏమిటి? సూర్యకాంతి అవసరమా కాదా అని చేసేటువంటి ప్రయోగములో ఖచ్చితంగా ఏ మొక్కనైతే నువ్వు ప్రయోగానికి వాడుకుంటున్నావో ఆ మొక్కను కనీసం 3 రోజుల ముందు చీకట్లో పెట్టాలి. కానీ మీకు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే 72 గంటల పాటు చీకట్లో పెట్టాలన్నాడు. 72 గంటలు అంటే 3 days అని మీరు గుర్తుపెట్టుకోండి. జంతువులు పోషణలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా? ఒకటి, సముద్ర నక్షత్రము ఆహారము సంగ్రహించే విధానమును వరుస క్రమంలో గుర్తించండి. ఇది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఈ బిట్టును మీకు సముద్ర నక్షత్రం గురించి ఒక బొమ్మ ఇచ్చాడు. ఏమిచ్చారు? సముద్ర నక్షత్రము అనేటువంటిది కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి కర్పరాలు కలిగిన జీవులను తింటుంది. ఇది కర్పరాన్ని తొలచి లోపలికి వెళ్తుంది. నోటి ప్రాంతం నుంచి జీర్ణాశయమును బయటికి పంపుతుంది. ఆ తర్వాత జీర్ణాశయాన్ని లోపలికి పంపుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది అనే మ్యాటర్ ఉంటుంది. దాని ప్రశ్న రూపములు ఈ విధంగా అడగచ్చు. సముద్ర నక్షత్రము ఆహారము సంగ్రహించే విధానమును వరుస క్రమంలో గుర్తించండి. ఇక్కడ ఏమి ఇచ్చారు ఆప్షన్స్? 1 భక్షక జీవి కర్పరం తెరుచుట, 2 జీర్ణాశయం తిరిగి లోపలికి వెళ్ళుట, 3 నోటి ద్వారా జీర్ణాశయమును బయటికి పంపుట, 4 ఆహారం నెమ్మదిగా జీర్ణం కావడం. ఫస్ట్ ఏం చేస్తుంది? భక్షక జీవి కర్పరం తెరుస్తుంది. 2 ఏం చేస్తుంది? నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపుతుంది. 3 ఏం చేస్తుంది? జీర్ణాశయం తిరిగి లోపలికి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత లోపల ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. సో భక్షక జీవి కర్పరం తెరవడం, నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపడం, తర్వాత జీర్ణాశయాన్ని తిరిగి లోపలికి తీసుకెళ్లడం, ఆహారం లోపల నెమ్మదిగా జీర్ణం కావడం. ఈ విషయము చాలాసార్లు ఎగ్జామినేషన్ అడిగారు. మీకు బిట్ ఫ్రేమ్ చేస్తే ఇలా ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. జీర్ణాశయములోని ఏ పొర నుంచి జీర్ణరసాలు స్రవించబడతాయి? జీర్ణాశయములో జఠర గ్రంథులు ఉంటాయని మనకు తెలుసు. జఠర గ్రంథుల నుంచి జఠర రసం వస్తుందని మనకు తెలుసు. మరి జీర్ణాశయములో ఏ పొర నుంచి జఠర గ్రంథుల నుంచి జఠర రసం వస్తుంది? జీర్ణాశయములో 3 పొరలు ఉంటాయి. లోపల ఉండేటువంటి పొరను మ్యూకోసా అంటారు. మధ్యలో ఉండేటువంటి పొరను సబ్ మ్యూకోసా అంటారు. బయట ఉండేటువంటి పొరను సీరోజా అని పిలుస్తారు. జీర్ణాశయం బయట సీరోజా, మధ్య ప్రాంతంలో సబ్ మ్యూకోసా, లోపల మ్యూకోసా. మరి జీర్ణాశయంలో బయటి పొర నుంచా, మధ్య పొర నుంచా, లోపల పొర నుంచా జీర్ణస్రావాలు వస్తాయంటే ఆన్సర్ జీర్ణాశయం యొక్క లోపలి పొర. లోపలి పొరలో మ్యూకోస్ ఉంటుంది, మ్యూకోసా ఉంటుంది. ఆ మ్యూకోసా నుంచే జఠర గ్రంథులు జఠర రసాన్ని స్రవిస్తూ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏమవుతుంది? లోపలి పొర. జీర్ణాశయానికి దిగువ భాగంలో ఉండే గ్రంథి ఏది అంటాడు? జీర్ణాశయం దగ్గర
ఎగువ భాగంలో ఉండే గ్రంథి ఏది, దిగువ భాగంలో ఉండే గ్రంథి ఏది? ఎగువ భాగంలో కాలేయం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. దిగువ భాగంలో ఉండేటువంటి గ్రంథి లివర్. అలెక్స్ మార్టిన్ యొక్క తుపాకీ ప్రయోగం ద్వారా శరీరంలోని ఏ భాగం యొక్క పనితీరును శాస్త్రవేత్తలు అంచనా వేశారు? జీర్ణాశయం. అలెక్స్ మార్టిన్కు జీర్ణాశయ ప్రాంతంలో బుల్లెట్ గాయమవుతుంది కాబట్టి దానిని డాక్టర్ పరిశీలిస్తూ జీర్ణాశయంలో జరిగేటువంటి మార్పులన్నీ పరిశీలించడం జరుగుతుంది. సో అలెక్స్ మార్టిన్ యొక్క తుపాకీ ప్రయోగం ద్వారా శరీరంలోని ఏ భాగం యొక్క పనితీరును గమనించవచ్చు అంటే జీర్ణాశయం. చిన్న ప్రేగు యొక్క ఏ భాగంలో సంపూర్ణ జీర్ణక్రియ జరుగుతుంది? ఆన్సర్ దిగువ భాగము. చిన్న ప్రేగులో 3 భాగాలు ఉంటాయి, ఎగువ భాగము, మధ్య భాగము, దిగువ భాగము. ఎగువ భాగాన్ని ఆంత్రమూలం అంటారు, మధ్య భాగాన్ని జజునం అంటారు, దిగువ భాగాన్ని శేషాంత్రికము అంటాం. సో శేషాంత్రికములో సంపూర్ణ జీర్ణక్రియ జరుగుతుంది. అక్కడ శేషాంత్రికము అని మెన్షన్ చేయకుండా ఎగువ భాగమా, దిగువ భాగమా, మధ్య భాగం అని అడుగుతారు కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి? దిగువ భాగం పెట్టాలి. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్, బట్ చాలా మంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. శాకాహార జంతువులలో సెల్యులోజ్ జీర్ణక్రియ జరిగే ప్రాంతాలను గుర్తించండి. శాకాహార జంతువులలో సెల్యులోజ్ జీర్ణక్రియ జరిగే ప్రాంతాలను గుర్తించండి. శాకాహార జంతువులు అంటే గడ్డి తినేటువంటి జంతువులు. ఆవు, గేదెలు, జింకలు, గుర్రాలు, కుందేళ్ళు, శాకాహార జంతువులు చాలా ఉంటాయి. బట్ శాకాహార జంతువుల్లో నెమరు వేసేటువంటి జంతువులు ఉంటాయి, నెమరు వేయనటువంటి జంతువులు ఉంటాయి. ఆవు, గేదె, జింక నెమరు వేసేటువంటి జంతువులు. గుర్రము, కుందేలు నెమరు వేయనటువంటి జంతువులు. సో నెమరు వేసే జంతువులు శాకాహార జంతువులే, నెమరు వేయని జంతువులు శాకాహార జంతువులే. మరి నెమరు వేసేటువంటి శాకాహార జంతువులలో సెల్యులోజ్ జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? నెమరు వేయనటువంటి శాకాహార జంతువులలో సెల్యులోజ్ జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? ఏవైతే శాకాహార జంతువులుగా చెప్తా ఉన్నామో, ఏవైతే నెమరు వేస్తాయని చెప్తా ఉన్నామో వాటి యొక్క జీర్ణాశయంలో 4 గదులు ఉంటాయి. నెమరు వేయనటువంటి జంతువులు గడ్డి తింటాయి, నెమరు వేయవు, కానీ వీటి యొక్క జీర్ణాశయంలో ఒకే ఒక గది ఉంటుంది. నెమరు వేసే జంతువుల యొక్క జీర్ణాశయంలో 4 గదులు ఉంటాయి. ఆ 4 గదుల్లో ప్రథమ అమాశయములో బ్యాక్టీరియాలు కుప్పలు కుప్పలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలు సెల్యులోజ్ జీర్ణక్రియ చేయడం జరుగుతుంది. ప్రథమ అమాశయం అనేది జీర్ణాశయం యొక్క మొదటి గది. నెమరు వేసేటువంటి జంతువులలో, గడ్డి తిని నెమరు వేసేటువంటి జంతువులలో జీర్ణాశయంలో 4 గదులు ఉన్నాయి. ప్రథమ అమాశయము, జాలకము, తృతీయ అమాశయము, చతుర్థ అమాశయం. ఈ 4గింటిలో మొట్టమొదటి గది ప్రథమ అమాశయం, దానిలో సెల్యులోజ్ జీర్ణక్రియ జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చినట్లయితే ఇవి శాకాహార జంతువులే, గడ్డి తింటాయి, నెమరు వేయవు. వీటి యొక్క జీర్ణాశయంలో ఒక గది మాత్రమే ఉంటుంది. అది ఎక్కడ అంటే అంధనాళము. ఇది ఆహార వాహికకు చిన్న ప్రేగుకు మధ్యలో, ఆహార వాహికకు చిన్న ప్రేగు మధ్యలో ఉండేటువంటి అంధనాళముల్లో సెల్యులోజ్ జీర్ణక్రియ జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే నెమరు వేసే జంతువులలో సూక్ష్మజీవులు ప్రథమామాశయములు అత్యధికంగా ఉంటాయి. నెమరు వేయని జంతువులు అంధనాళములో సూక్ష్మజీవులు అత్యధికంగా ఉంటాయి. ప్రథమామాశయములో సెల్యులోజ్ జీర్ణక్రియ జరుగుతుంది, అంధనాళములో సెల్యులోజ్ జీర్ణక్రియ జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అమీబాలో మిథ్యాపాదాలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర వహించేది. మనందరికీ తెలుసు అమీబాలో మిథ్యాపాదాలు ఏర్పడతాయని మనకు తెలుసు. అమీబాలో మిథ్యాపాదాలు అనేటువంటివి శాశ్వత నిర్మాణాలు కాదు, అవి తాత్కాలిక నిర్మాణములు. మరి మిథ్యాపాదం ఎలా ఏర్పడుతుంది అంటే అమీబా శరీరము చుట్టూ ఉండేటువంటి ప్లాస్మా త్వచము సాగడము వలన మిథ్యాపాదాలు ఏర్పడతాయి. ప్లాస్మా త్వచం ఎందుకు సాగుతుంది అంటే లోపల ఉండేటువంటి కణద్రవ్యము సైటోప్లాజం, లోపల ఉండేటువంటి సైటోప్లాజం, ఇది సైటోప్లాజం అనుకుంటే ఈ సైటోప్లాజం ఇలా వెళ్తే ఇలా మిథ్యాపాదం ఏర్పడుతుంది, ఇలా వెళ్తే ఇలా మిథ్యాపాదం ఏర్పడుతుంది. అంటే లోపల ఉండేటువంటి సైటోప్లాజం ఏ వైపుకైతే తోసుకొని పోతుందో ఆ వైపున ప్లాస్మా త్వచము ఇలా పొడవుగా సాగుతుంది, విరల మాదిరిగా సాగుతుంది. దాన్నే మిథ్యాపాదాలని పిలుస్తారు. ఇలా కణద్రవ్యము అనేటువంటిది చిక్కగా మారడం వలన మిథ్యాపాదాలు ఏర్పడతాయి. దాన్ని సాల్జెల్ సిద్ధాంతం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో టోటల్గా అమీబాలో మిథ్యాపాదాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించేది సైటోప్లాజం. దెన్ అమీబా శరీరంలో రిక్తికల యొక్క విధి కానిది అని అన్నారు. రిక్తికలు అనేవి జీర్ణక్రియ చేస్తాయి, రిక్తికలు విసర్జనలో పాల్గొంటాయి, రిక్తికలు ద్రవాభిసరణలో పాల్గొంటూ ఉంటాయి. జీర్ణక్రియలో పాల్గొనేటువంటి రిక్తిక ఆహార రిక్తిక, విసర్జన మరియు ద్రవాభిసరణలో పాల్గొనేటువంటి రిక్తికలను సంకోచ రిక్తికలు అని పిలుస్తారు. సో టోటల్గా రిక్తికలు 3 పనులు చేస్తాయి: జీర్ణక్రియ, విసర్జన మరియు ద్రవాభిసరణ. పిత్తాశయము యొక్క ముఖ్య విధి ఏమి అన్నాడు.
ఇది టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉంది అంటే క్వశ్చన్స్లో ఉంది, మ్యాటర్లో లేదు, ముఖ్యాంశాల్లో లేదు, క్వశ్చన్లో ఉంది. ఇది క్వశ్చన్స్ అభ్యాసం ఇస్తారు, క్వశ్చన్స్లో ఉంది. అక్కడ ఏమి ఇచ్చారు, ట్రూ ఆర్ ఫాల్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ చేద్దాం. పిత్తాశయం యొక్క గాల్ బ్లాడర్ యొక్క ముఖ్యమైనటువంటి విధేమిటి? పైత్యరసం తయారు చేయడం, పైత్యరసమునకు ఆమ్ల గుణాన్ని చేకూర్చడం, పైత్యరసమును దీర్ఘకాలికంగా నిల్వ చేయడం, పైత్యరసమును తాత్కాలికంగా నిల్వ చేయడం. పిత్తాశయం యొక్క ముఖ్య విధి పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. కాలేయంలో పైత్యరసం తయారవుతుంది. కాలేయంలో తయారైనటువంటి పైత్యరసాన్ని కాలేయం లోపల ఉండేటువంటి పిత్తాశయము కొద్ది రోజులు, కొన్ని గంటలు మాత్రమే దాన్ని స్టోర్ చేస్తుంది. తర్వాత దాన్ని ఆంత్రమూలమునికి పంపడం జరుగుతుంది. ఈ బిట్ ఎప్పుడైనా అడగడానికి అవకాశం ఉంటుంది. నీకు టెక్స్ట్ బుక్ మ్యాటర్లు ఎక్కడా కనపడదు. సో గాల్ బ్లాడర్ యొక్క ముఖ్యమైనటువంటి పని పైత్యరసమును తాత్కాలికంగా నిల్వ చేయడం. నెక్స్ట్, ఇది దిమ్మ తిరిగే బిట్టు. మీకు దిమ్మ తిరుగుతుంది. ఈ బిట్టు కూడా ఇస్తే క్రొవ్వులు తక్కువగా ఉండేటువంటి పాలు. ఏ పాలలో క్రొవ్వులు తక్కువగా ఉంటాయి? ఇదే పాఠంలో ఉంది. ఏ పాఠంలో? నేను ఇప్పుడు చెప్పే పాఠంలోనే ఉంది. 7వ తరగతిలోనే ఉంది. ఎక్కడుంది? మ్యాటర్లో ఉందా? లేదు. ముఖ్యాంశాల్లో ఉందా? లేదు. క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఏమన్నా ఉందా? లేదు. పాఠం మొత్తం అయిపోయేటప్పుడు చివరన గమనిక అని పెట్టి రాయడం జరిగింది. అక్కడి నుంచి తీసి బిట్టిచ్చారనుకోండి, మీరు అయిపోతారు. క్రొవ్వులు తక్కువగా ఉండేటువంటి పాలు. ఏ పాలలో క్రొవ్వులు తక్కువగా ఉంటుంది? నేను ఆప్షన్లు అడుగుతాను, మీ మనసులో ఒక ఆప్షన్ వస్తుంది. మీరు అనుకునేది రైట్ ఆర్ రాంగ్ అని తర్వాత తెలుస్తుంది. గేదె పాలు, గొర్రె పాలు, ఆవు పాలు, మేక పాలు. వీటిల్లో క్రొవ్వులు తక్కువగా ఉండేటువంటి పాలు ఏవి అంటే మీరందరూ ఏ ఆన్సర్ పెడతారో నాకు తెలియదు, కానీ ఆన్సర్ మాత్రం మేకపాలు. మేకపాలలో క్రొవ్వులు తక్కువగా ఉంటాయి. మరి మిగిలిన ఈ మూడింటిల్లో క్రొవ్వులు దేనిలో ఎక్కువగా ఉంటాయి? గొర్రె పాలలో ఎక్కువగా ఉంటాయి. దీనిలో గొర్రెలో 6% ఉంటే, గేదెలో 5% ఉంటే, ఆవులో 4% ఉంటే, మేకలో 3% మాత్రమే ఉంటుంది. సో తక్కువ క్రొవ్వు కలిగినటువంటి పాలు మేకపాలు, ఎక్కువ క్రొవ్వు కలిగినటువంటి పాలు గొర్రె పాలు. సో ఫస్ట్ గొర్రెలు, తర్వాత గేదెలు, తర్వాత ఆవులు, తర్వాత మేకలు. ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలా. సరళమైనటువంటి క్రొవ్వులు, తక్కువ క్రొవ్వులు కలిగినటువంటి పాలు మేకపాలు. ఎక్కడ అడిగారు? పేజీ నెంబర్ 47, 2023 బుక్ అయితే, 2023 బుక్ అయితే పేజీ నెంబర్ 47లో చిట్ట చివరన రాయడం జరిగింది. ఈస్టులో జరిగేటువంటి అవాయ శ్వాసక్రియను మానవుని యొక్క అవాయ శ్వాసక్రియను పోల్చితే ఏ విషయంలో విభేదనం చూపుతుంది? సో ఈస్టులో అవాయ శ్వాసక్రియ జరుగుతుంది, మానవుని యొక్క కండరాలలోనూ అవాయ శ్వాసక్రియ జరుగుతుంది. మరి ఈ రెండు అవాయ శ్వాసక్రియలకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్లో వస్తుంది. ఎందుకంటే ఈస్టులో జరిగేటువంటి అవాయ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, మానవుల్లో జరిగేటువంటి అవాయ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాదు. ఇక్కడ ఆమ్లం ఏర్పడుతుంది, ఇక్కడ ఆమ్లం ఏర్పడుతుంది, కానీ కార్బన్ డైఆక్సైడ్ మాత్రం ఈస్టులో జరిగేటువంటి అవాయ శ్వాసక్రియలో మాత్రమే రిలీజ్ అవుతుంది. క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఒక్కసారి చూస్తే, ఈ క్వశ్చన్ ఇలా అడిగితే మనం ఏమైపోతాము అనుకోవాలా. ఆ క్వశ్చన్ ఏంటి? జాగ్రత్తగా గమనిస్తే ఇది నేనేం కొత్తగా ఏం ఫ్రేమ్ చేయట్లేదు, టెక్స్ట్ బుక్లో ఉండే మ్యాటర్లోంచి తీయడం జరిగింది. మానవ కండర కణాలలో ఏ అనే ప్రాంతములో బి అనేటువంటి పదార్థము పాక్షిక ఆక్సీకరణం చెందినప్పుడు సి అనే అంత్య పదార్థం ఏర్పడింది. ఇది డి అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఈ అనే పదార్థాలుగా ఎఫ్ అనే వలయము ద్వారా మార్చబడతాయి. మానవ కండర కణాలు ఏ అనే ప్రాంతములో బి అనే పదార్థంతో పాక్షిక ఆక్సీకరణం చెందినప్పుడు సి అనే అంత్య పదార్థం ఏర్పడను. ఇది డి అనే ప్రాంతములోనికి వెళ్ళి ఈ అనే పదార్థములుగా మారి ఎఫ్ అనే వలయము ద్వారా మార్చబడతాయి. సో మానవ కండర కణాలు అవాయ శ్వాసక్రియ జరుగుతాయి అని మనకు తెలుసు. బాగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అవాయ శ్వాసక్రియను జరుపుతూ ఉంటాయి. ఆ అవాయ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? కణములోని కణద్రవ్యములో జరుగుతుంది. కణములోని కణద్రవ్యములో జరుగుతుంది. ఈ కణద్రవ్యములో బి అనే పదార్థము పాక్షిక ఆక్సీకరణం చెందుతుంది. పాక్షిక ఆక్సీకరణం చెందే పదార్థం ఏంటి? గ్లూకోజ్. అది పాక్షిక ఆక్సీకరణం చెందినప్పుడు సి అనే అంత్య పదార్థాలు ఏర్పడతాయి. ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు ఏంటి? లాక్టిక్ ఆమ్లము మరియు శక్తి ఏర్పడతాయి. ఇది అంటే ఏర్పడినటువంటి లాక్టిక్ ఆమ్లము
డి అనే ప్రాంతములోనికి వెళ్ళి ఈ అనే పదార్థంగా మారుతుంది అన్నాడు. ఇక్కడ డి అనే ప్రాంతము అంటే కాలేయం. ఈ లాక్టిక్ ఆమ్లము కాలేయంలోకి వెళ్తుంది, వెళ్ళి ఈ అనే పదార్థాలుగా మారుతాయి అంటున్నాడు. ఈ అనేటువంటి పదార్థాలుగా, ఈ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ గాను నీరు గాను ఏర్పడతాయి. ఎఫ్ అనే వలయం ద్వారా మార్చబడతాయి. చూడాలి ఇక్కడ. ఏ అంటే కణద్రవ్యము, బి అంటే గ్లూకోజ్, సి అంటే లాక్టిక్ ఆమ్లము మరియు శక్తి, డి అంటే కాలేయంలోకి వెళ్ళి ఈ అనే పదార్థాలుగా మార్చబడతాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ గాను మరియు నీరుగా మార్చబడతాయి. దీనిని ఎఫ్ అనే వలయము ద్వారా మనము చెప్పవచ్చు అంటున్నారు. అది లివర్లో జరిగేటువంటి ఒక వలయము. సో ఇక్కడ ఆన్సర్స్ ఏమిటి అంటే, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, మానవుని యొక్క కండర కణాలలో అవాయు శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? కణద్రవ్యంలో జరుగుతుంది. ఈ కణద్రవ్యములో గ్లూకోజ్ పాక్షిక ఆక్సీకరణం చెందడం వలన లాక్టిక్ ఆమ్లము మరియు శక్తి ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి ఈ లాక్టిక్ ఆమ్లము కాలేయం లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ గాను నీరుగాను మార్చబడుతుంది. చాలా క్లియర్ ఇది. సో మానవ కండర కణాలలో అవాయు శ్వాసక్రియ జరిగే ప్రాంతం సైటోప్లాజం. అవాయు శ్వాసక్రియ అంటేనే సైటోప్లాజం. అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ పూర్తిగా ఆక్సీకరణం చెందదు, గ్లూకోజ్ పాక్షిక ఆక్సీకరణం చెందుతుంది. పాక్షిక ఆక్సీకరణం చెందడం వల్ల ఏం ఏర్పడింది? ఇక్కడ లాక్టిక్ ఆమ్లం ఏర్పడింది. కార్బన్ డైఆక్సైడ్ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడదు, లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఏర్పడిన లాక్టిక్ ఆమ్లము కాలేయంలోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ గాను నీరుగాను మారుతుంది. టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు? బాగా హెవీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గ్లూకోజ్ అనేటువంటిది పాక్షికంగా ఆక్సీకరణం చెంది లాక్టిక్ ఆమ్లం ఏర్పడును, అప్పుడు కండరాలు నొప్పి వస్తాయి. ఇదే లాక్టిక్ ఆమ్లము మరలా కార్బన్ డైఆక్సైడ్ గాను నీరుగాను మారుతుంది అన్నాడు. అంతేగాని ఈ పదాలను మెన్షన్ చెయ్యలేదు. సో కణద్రవ్యంలో గ్లూకోజ్ పాక్షిక ఆక్సీకరణం చెందడం వలన లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లము కాలేయం లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ గాను మరియు నీరుగా మార్చడం జరుగుతుంది. నెక్స్ట్, జంతువులలో శ్వాసక్రియ జరిగితే తుది ఉత్పత్తులు ఏమిటి? మొక్కల్లో శ్వాసక్రియ జరిగితే తుది ఉత్పత్తి ఏమిటి? జంతువుల్లో జరిగిన మొక్కల్లో జరిగిన శ్వాసక్రియ ఒకే రకంగా ఉంటుంది. గ్లూకోజ్ ఆక్సీకరణం చెందడమే శ్వాసక్రియ. మొక్కల్లోనైనా జంతువుల్లోనైనా శ్వాసక్రియ జరిగితే ఏర్పడేటువంటి తుది ఉత్పత్తులు ఒకే రకంగా ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మరియు శక్తి. ఈస్ట్ అవాయు శ్వాసక్రియ జరిపినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. కానీ మానవ కండర కణాలలో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు విడుదల కాదు అంటే, రెండిట్లో అవాయు శ్వాసక్రియ ఒకే రకంగా జరుగుతుంది. ఈస్ట్ తీసుకుందాం అనుకోండి, కణద్రవ్యంలో జరుగుతుంది. గ్లూకోజ్ పాక్షిక ఆక్సీకరణం చెందుతుంది, పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ పైరువిక్ ఆమ్లము అనేక మార్పులు చెంది కార్బన్ డైఆక్సైడ్ గాను ఇథైల్ ఆల్కహాల్ గాను ఏర్పడుతుంది. అంటే ఈస్ట్లో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇథైల్ ఆల్కహాల్. కానీ మానవుని యొక్క కండర కణాలలో అవాయు శ్వాసక్రియ కణద్రవ్యంలోనే జరుగుతుంది. ఇక్కడ గ్లూకోజ్ పాక్షిక ఆక్సీకరణమే చెందుతుంది, ఇక్కడ పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. కానీ పైరువిక్ ఆమ్లము ఎలాంటి మార్పు లేకుండా నేరుగా లాక్టిక్ ఆమ్లంగా మారిపోతుంది. ఇక్కడ పైరువిక్ ఆమ్లం మార్పులు చెందడం వలన కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కానీ ఇక్కడ పైరువిక్ ఆమ్లం ఎలాంటి మార్పులు చెందకపోవడం వల్లనే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడదు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఈస్టులో అవాయు శ్వాసక్రియ జరిగితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కానీ మానవ కండర కణాలలో అవాయు శ్వాసక్రియ జరిగితే కార్బన్ డైఆక్సైడ్ రాదు, కేవలం లాక్టిక్ ఆమ్లం మాత్రమే వస్తుంది. దెన్ ఇది టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఇది ఎక్కడ ఉందంటే పేజ్ నెంబర్ 135లో ఉంది. 2023 బుక్ ప్రశ్నల్లో ఈ ప్రశ్న ఇవ్వబడింది. ప్రశ్నల్లో ఇచ్చారు, ఏమిచ్చారు? 3 పరీక్షణాళికలు తీసుకోండి, ఏబిసిలుగా గుర్తించండి. ప్రతి దానిలో 3/4 వంతు నీరుని నింపండి. ఏ అనే పరీక్షణాళికలో నత్తను, బి అనే పరీక్షణాళికలో నీటి మొక్కను, సి అనే పరీక్షణాళికలో నత్తను నీటి మొక్కను రెండింటినీ ఉంచండి. పై 3 పరీక్షణాళికల్లో CO2 గాఢత అధికంగా ఏ పరీక్షణాళికలో ఉంటుంది? ఆన్సర్ ఏం పెట్టాలి మనం? CO2 గాఢత దేంట్లో ఎక్కువగా ఉంటుంది? నీటి మొక్కను ఉంచిన దాంట్లో CO2 గాఢత ఉండదు, అది పీల్చుకుంటుంది. కాబట్టి సిలో ఏం పెట్టారు? నత్తను ఉంచారు, నీటి మొక్కను ఉంచారు. ఒకవేళ నత్త కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తే మొక్కలు పీల్చుకుంటాయి. మిగిలింది ఏంటి? నత్త. సింగిల్గా నత్త ఎక్కడైతే ఉంటుందో ఆ పరీక్షణాళికలో కార్బన్ డైఆక్సైడ్ మోతాదు పెరగడానికి అవకాశం ఉంటుంది. అన్ని జీవులకు ఆక్సిజన్ ప్రయోజనకరమా? ఆక్సిజన్ లేకుండా
జీవులు నివసించగలవా అంటే అన్ని జీవులకు ఆక్సిజన్ అనేటువంటిది పనికిరాదు. కొన్ని జీవులకు ఆక్సిజన్ విషంగా పనిచేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈస్ట్కు ఆక్సిజన్ విషంగా పనిచేస్తుంది. సిరలను ఏ రంగులో సూచిస్తారు? సిరలను నీలం రంగులో చూపిస్తారు. ఎక్కడ ఉంటుంది ఈ బిట్ అంటే మానవుని యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో కింద ధమనులను ఎరుపు రంగులో సూచిస్తారు, సిరలను నీల రంగులో సూచించాలని ఉంటుంది. కాబట్టి అది పటము కింద ఇవ్వబడింది. సిరలను నీలం రంగులో చూపిస్తారు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది క్రింది విసర్జక పదార్థాలలో ఏ పదార్థమును తొలగించడానికి నీరు ఎక్కువగా అవసరమవుతుంది? క్రింది విసర్జక పదార్థాలలో ఏ పదార్థమును తొలగించడానికి నీరు ఎక్కువగా అవసరమవుతుంది? అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లము, క్రియాటిన్, ఫాస్ఫేట్. ఆన్సర్ అమోనియా. మీకు టెక్స్ట్ బుక్లో అలా ఇవ్వలేదు. టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు అంటే జీవుల యొక్క విసర్జక పదార్థాలు నీటి లభ్యతపై ఆధారపడి ఉంటాయన్నారు. నీరు ఎక్కువగా ఎక్కడైతే లభిస్తూ ఉంటుందో అవి అమ్మోనియాను విసర్జిస్తాయి. కొద్దిగా నీరు తక్కువే జీవులు యూరియాని విసర్జిస్తాయి. బాగా నీళ్లు తక్కువగా తాగేటువంటివి యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తూ ఉంటాయి. అంటే అమ్మోనియా అంటే చేపలు, యూరియా అంటే మానవులు. సో అందుకే టెక్స్ట్ బుక్లో ఏం రాశారు? విసర్జక పదార్థాలను తొలగించడము అనేది నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అంటే ఆయా జీవులకు నీళ్లు ఎంత బాగా అవైలబిలిటీలో ఉండేదాన్ని బట్టి వాటికి విసర్జక పదార్థాలు మార్పిడి చెందడం జరిగింది. సో ఏ విసర్జక పదార్థాన్ని బయటికి తొలగించడానికి ఎక్కువగా నీరు అవసరమవుతుంది? అమ్మోనియా. ఇప్పుడు చెప్పబోయే బిట్ ఇంకా టాప్ క్లాస్ బిట్ ఇది. దారువు, ప్రసరణ కణజాలంలో ఉండేటువంటి దారువు దేనిని రవాణా చేస్తుంది అనగానే మీ బ్రెయిన్లోకి ఏమొచ్చి ఉంటుంది? వాటర్ అని వచ్చి ఉంటుంది. నీరు మాత్రమే కాదు, నీటిలో ఉండేటువంటి ఖనిజ లవణాలను కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఖనిజ లవణాలు అంటే పోషకాలు, అంటే నీరు ప్లస్ పోషకాలు రెండింటిని దారువు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. పోషక పదార్థాలు అంటే గ్లూకోజ్ వంటి పోషక పదార్థాలనేమో పోషక కణజాలం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. లవణాల వంటి పోషకాలను దారువు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి దారువు రవాణా చేసే పదార్థం అంటే చదివి మనం అలసిపోయాం. వాటర్ అంటూ ఉంటాం. వాటర్ ఒక్కటే తీసుకొని వెళ్ళదు, నీటిలో కరిగినటువంటి ఖనిజ లవణాలు కూడా ట్రాన్స్పోర్ట్ కావాలి. నీరేమో నిష్క్రియా పద్ధతిలో వేర్లు పీల్చుకుంటాయి, ఖనిజ లవణాలను సక్రియ పద్ధతిలో పీల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీటిని, పోషకాలను రెండింటినీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ పోషకము అంటే ఆహార పదార్థము కాదు, లవణాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మట్టి నుంచి వేర్లు శోషించుకున్నటువంటి నీటిని కాండము మరియు ఆకులు చేరుకోవడానికి ఉపయోగపడే ప్రక్రియ ఏది? వేర్లు పీల్చుకున్నటువంటి నీరు కాండానికి, ఆకులకు చేరుకోవడానికి ఉపయోగపడే ప్రక్రియ ఏది? ఆ ప్రక్రియ పేరు బాష్పోత్సేకం. ఇది పేజీ నెంబర్ 167లో ముఖ్యాంశాల్లో వ్రాయబడి ఉంది. వేర్లు నీళ్ళను పీల్చుకున్న తర్వాత కాండములోకి వెళ్ళి కాండము నుంచి పత్రము చివరికి వెళ్ళాలి అంటే ఏ ప్రక్రియ ఉపయోగపడుతుంది అంటే బాష్పోత్సేకము ఉపయోగపడుతుంది. ఎందుకు? పత్రములో నుంచి నీళ్లు ఎంత బాగా ఆవిరైపోతూ ఉంటే వేర్లు అంత బాగా పీల్చుకుంటూ ఉంటాయి. బాష్పోత్సేకము తగ్గింది అనుకోండి, వేర్లు నీళ్ళను పీల్చుకోవడం కూడా తగ్గుతుంది. బాష్పోత్సేకం పెరిగింది అనుకోండి, వేర్లు బాగా నీళ్ళను పీల్చుకుంటూ ఉంటాయి. ఆ బాష్పోత్సేక ప్రక్రియ జరిగేటప్పుడు, నీరు బయటికి ఆవిరయ్యేటప్పుడు కొంత ఒత్తిడి వస్తూ ఉంటుంది. దాన్ని చూషకా ఒత్తిడి అని పిలుస్తాము. ఈ చూషణా ఒత్తిడి దేనివల్ల ఏర్పడుతుంది అంటే బాష్పోత్సేకములో బయటికి ఆవిరైపోయేటువంటి నీరు కలువ చేసేటువంటి ఒత్తిడిని చూషకా ఒత్తిడి అని పిలుస్తారు. దట్ మీన్స్ బాష్పోత్సేకము. బాష్పోత్సేకం జరిగితేనే కింద వేర్లు నీటిని పీల్చుకుంటూ ఉంటాయి. నెక్స్ట్, ఇది ఇంకా చాలా 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 మంచి బిట్. ఈ బిట్ ఎక్కడ ఉంది? ఎక్కడ కనపడదు నీకు టెక్స్ట్ బుక్లో. మరి ఎక్కడ కనపడుతుంది ఈ బిట్? పాఠం చివర అభ్యాసములో ఉంది. అభ్యాసం అంటే ఏంటి? క్వశ్చన్స్ ఇస్తారు చూడండి టెక్స్ట్ బుక్లో. ఆ క్వశ్చన్స్లో ఉంది, పేజ్ నెంబర్ 163లో ఉంది. ఇది ఏంటి క్వశ్చన్? మొక్కలను డాష్లో ఉంచడం ద్వారా వేర్ల నుంచి నీటి శోషణను పెంచవచ్చు. మొక్కలను ఎక్కడ ఉంచడం ద్వారా వేర్ల నుంచి నీటి శోషణను పెంచవచ్చు? ఆప్షన్స్ ఏమిచ్చారు? నీడలో ఉంచడం, మసక వెలుతురులో ఉంచడం, ఫ్యాన్ కింద ఉంచడం, పాలిథిన్ బ్యాగుతో కప్పబడి ఉంచడం. మొక్కలను ఏ ప్రాంతంలో ఉంచడం ద్వారా వేర్ల నుంచి నీటి శోషణ పెంచవచ్చు? క్రింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో
ఎక్కడ ఉంచితే వేర్లు బాగా నీళ్ళను పీల్చుకుంటాయి? నీడలో ఉంచితే వేర్లు బాగా నీళ్ళను పీల్చుకుంటాయా? మసక వెలుతురులో ఉంచితే పీల్చుకుంటాయా? ఫ్యాన్ కింద ఉంటే పీల్చుకుంటాయా? పాలిథిన్ బ్యాగుతో కప్పితే పీల్చుకుంటాయా? ఆన్సర్ ఏంటి? నీడ కాదు. మరి నేను ఇందాక ఏం చెప్పాను? వేర్లు నీళ్లను పీల్చుకోవాలి అంటే పైన బాష్పోచ్చేకం జరుగుతూ ఉండాలి. నీడలో బాష్పోచ్చేకం జరిగిద్దా? జరగదు. బాష్పోచ్చేకం జరగాలి అంటే రెండు పరిసరాలు ఉండాలి. ఒకటి ఎండన్నా ఉండాలి, గాలిన్నా బాగా వీస్తూ ఉండాలి. గాలి వీచేటప్పుడు, ఎండ కాసేటప్పుడు నీరు ఆవిరి రూపంలో బయటికి పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ నీడలో ఎండ లేదు. అలానే మసక వెలుతురు అంటే అక్కడ ఎండ లేదు. పాలిథిన్ బ్యాగుతో కప్పావు అంటే ఎండ తగలదు. సో ఈ 3 ప్రాంతాల్లో ఎండ తగలడం లేదు. మరి ఎండ లేనప్పుడు బాష్పోచ్చేకాన్ని ప్రభావితం చేసేటువంటి అంశం ఏమిటి? గాలి. సో ఎప్పుడైతే నువ్వు ఫ్యాన్ కింద పెడతావో, ఎప్పుడైతే ఫ్యాన్ వేగంగా తిరుగుతూ ఉందో పత్రాల్లో నుంచి నీరు ఈజీగా ఆవిరైపోతూ ఉంటుంది. అప్పుడు వేర్ల నుంచి నీరు పునఃశ్లేషణ అధికంగా కావడం జరుగుతుంది. ఇది టాప్ క్లాస్ బిట్. ఇది వచ్చేసి పాఠం చివరన అభ్యాసంలో మాత్రమే ఉంటుంది. 2023 బుక్ పేజీ నెంబర్ 163లో ఉంటుంది. చాలామంది నీడ అనే ఆప్షన్ చెప్తూ ఉన్నారు. నీడ కాదు, ఫ్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో బాష్పోచ్చేకాన్ని ప్రభావితం చేసే అంశాలు 2. ఒకటి సూర్యకాంతి, 2 బాగా వీచేటువంటి గాలి. కాక్టస్ మొక్కలో శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపేటువంటి భాగం ఏది? కాక్టస్ మొక్కలో శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపేటువంటి భాగం ఏంటి? వేర, పత్రమా, కాండమా, ముల్లులా అంటే ఆన్సర్ ఏం చేయాలంటే కాండం చేయాలి. కానీ టెక్స్ట్ బుక్లో మీకు ఏమి ఇచ్చారంటే కాక్టస్ మొక్కలో ఉండేటువంటి భాగాలు ఏ భాగము విడిపోయి కింద పడినా నూతన మొక్క ఏర్పడుతుంది అన్నాడు. మరి కాక్టస్ మొక్కలు ఏ భాగమైనా కింద పడినా అంటే బయటికి కనపడే భాగం మొత్తము కాండమే కదా, పత్రాలు ఉండవు కదా. సో కాక్టస్ మొక్కలో శాఖీయ ప్రత్యుత్పత్తి కాండము ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, కొరకీ భవనము ద్వారా ఈస్ట్ ప్రత్యుత్పత్తి విధానం పరిశీలించేటప్పుడు కావలసిన పదార్థము, ఉండవలసిన పరిస్థితులు ఏంటి? సో ఈస్ట్ అనేది కొరకీ భవనము అనే అలైంగిక విధానము ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. అది కొరకీ భవనము చాలా వేగంగా జరగాలి అంటే, ఈస్ట్లో కొరకీ భవనం చాలా వేగంగా జరగాలి అంటే చక్కెర ద్రావణం కావాలి, వెచ్చని ప్రాంతము, తేమ ప్రాంతము. చక్కెర ద్రావణంలో ఉంచితే ఈస్ట్ ఆహారాన్ని వినియోగించుకొని చాలా శక్తివంతమవుతుంది. వెచ్చని ప్రాంతము, తేమ ప్రాంతములో కొరకీ భవనము చాలా వేగంగా జరుగుతుంది. సో ఈస్ట్ అనేది కొరకీ భవనాన్ని వేగంగా జరపాలి అంటే ఉండవలసినటువంటి నియంత్రిత పరిస్థితులు చక్కెర ద్రావణం ఉండాలి, వెచ్చని ప్రాంతం ఉండాలి, తేమ ప్రాంతం ఉండాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది నేను చెప్పబోయేది ఇప్పుడు. శేవలాలు ముక్కలగుట అనే ప్రత్యుత్పత్తి విధానము ఏ పరిస్థితుల్లో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది? శేవలాలు అనేవి సాధారణంగా ముక్కలైపోతాయి. ముక్కలు అవడము అంటే ఇలా బాడీ ఉందనుకోండి, ఇది ఇలా పీసెస్గా విడిపోతుంది. ప్రతి పీసు మరల నూతన శేవలంగా ఆవిర్భించడం జరుగుతుంది. ఇలా శరీరాన్ని ముక్కలు చేసుకొని నూతన ముక్కలుగా ఏర్పడేటువంటి శేవలాలు ఏ పరిస్థితుల్లో సమర్థవంతంగా నిర్వహించబడుతుంది అంటే దాని అర్థము శేవలాలు ముక్కలగుట అనే అలైంగిక విధానం ఎప్పుడు స్పీడ్గా జరుగుతుంది అంటే పోషకాలు అత్యధికంగా లభించాలి. శేవలాలు ఏ నీటిలో అయితే ఉంటాయో ఆ నీటిలోనికి కూడా పోషక పదార్థాలు ఎక్కువగా చేరితే అంటే రసాయనిక ఎరువులు కావచ్చు, సేంద్రియ ఎరువులు కావచ్చు, అవి ఎప్పుడైతే అత్యధిక మోతాదులో చేరతాయో శేవలాలకు ఫుడ్ బాగా లభిస్తుంది. కాబట్టి అవి ముక్కలగుట అనే విధానము ద్వారా చాలా వేగంగా వాటి సంఖ్యను పెంచుకుంటుంది. మీకు ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే స్పైరోగైరా ఇచ్చారు. స్పైరోగైరా అది పటము కింద ఉంటుంది, మ్యాటర్లో ఉండదు. స్పైరోగైరా అనేది ఒక శేవలము. స్పైరోగైరా అనేది ముక్కలగుట అనే విధానము ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. ముక్కలగుట అనే విధానము స్పీడ్గా జరగాలి అంటే ఉండవలసిన పరిస్థితులు నీరు మరియు పోషకాలు. నెక్స్ట్, సిద్ధ బీజాలు ఎప్పుడు మొలకెత్తకుండా ఉంటాయి? అధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రత. అధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రత ఉన్నప్పుడు శిలీంధ్రాలకు సంబంధించినటువంటి సిద్ధ బీజాలు మొలకెత్తలేవు. అవి వాటికి ప్రతికూల పరిస్థితులుగా ఉంటాయి. కండగలిగినటువంటి ఫలాలు యాపిల్ మరియు నారింజ. దృఢ ఫలాలు బాదము మరియు వాల్నట్. ఇవి టెక్స్ట్ బుక్లో రాయడం జరిగింది. ఇవి ఫలాలే, ఇవన్నీ బాదము ఫలమే, వాల్నట్ ఫలమే, యాపిల్ ఫలమే, నారింజ ఫలమే. దీంట్లో కండగలిగినటువంటి ఫలాల కిందికి యాపిల్, నారింజ వస్తాయి. దృఢ ఫలాల కిందికి బాదం మరియు వాల్నట్ వస్తాయి. నెక్స్ట్, ఇది చాలా చాలా మంచి బిట్. టెక్స్ట్ బుక్లో ఫ్రేమ్ ఎలా ఉంది, మనం ఎలా ఫ్రేమ్ చేశామనేది చూడాలి. విత్తన వ్యాప్తి వల్ల
విత్తన వ్యాప్తి వలన నిరోధించబడే అంశాలు ఏమిటి? అంటే విత్తనాల వ్యాప్తి జరగడం వలన కలిగేటువంటి లాభాలు ఏమిటి అని అర్థం. నిరోధించబడుతున్నాయంటే లాభాలు ఏంటివి? మొక్కలకు నీరు, కాంతి, పోషకాల కోసం పోటీని నిరోధించవచ్చు. కొత్త ఆవాసాల ఆక్రమణ జరుగుతుంది. అంటే ఎప్పుడు ఒకే చోట ఉండకుండా కొత్త ఆవాసాల ఆక్రమణ జరుగుతుంది. ఈ 2 పాయింట్లు ఎక్కడ ఇచ్చారు అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, పాఠంలో రాయడం జరిగింది. విత్తనాల వ్యాప్తి జరగడం వలన మొక్కలకు నీరు, కాంతి, పోషకాల కోసం పోటీ ఉండదు, మరియు కొత్త ఆవాసాలలో ఆక్రమణ జరుగుతుంది అని. ఇంకా 2 పాయింట్లు ఎక్కడ రాశారు అంటే ఈ 2 పాయింట్లు తీసుకుని వచ్చి ముఖ్యాంశాలు రాయడం జరిగింది. ఆ 2 పాయింట్లు ఏమిటి? మొక్కలు గుమికూడుకోవడం నిరోధించబడుతుంది. అన్ని మొక్కలు ఒకేసారి గుంపు గుంపుగా ఉండవు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొత్త జాతుల ఆక్రమణ నిరోధించబడుతుంది. దిస్ ఈజ్ ద అల్టిమేట్. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. విత్తనాల వ్యాప్తి ఎప్పుడైతే జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 విత్తనాలు నా చేతిలో ఉన్నాయనుకోండి, 50 విత్తనాలు నేను చల్లేశాను అనుకోండి, వేప మొక్కలు మొలుస్తాయి కాబట్టి ఇంకొక కొత్త జాతి రావడానికి అవకాశం ఉండదు. విత్తనాల వ్యాప్తి జరగకపోతే నూతన జాతులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, కొత్త ఆవాసాలు, కొత్త జాతులు. కొత్త ఆవాసాలు వేరే వచ్చి ఆక్రమించుకోవడానికి అవకాశాన్ని కలిగించవు. అలానే కొత్త జాతులు ఆక్రమించడానికి అవకాశాన్ని కల్పించవు. ఇది చాలా జాగ్రత్తగా టెక్నికల్గా గమనించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మొక్కలకు నీరు, కాంతి, పోషకాల కోసం పోటీ నిరోధించబడును. కొత్త ఆవాసాల ఆక్రమణ జరుగుతుంది. కొత్త జాతుల ఆక్రమణ నిరోధించబడుతుంది. మొక్కలు గుమికూడుకోవడం కూడా నిరోధించబడుతుంది. సో దీంట్లో 3 నిరోధాలు ఉన్నాయి. ఏమేంటివి? కాంతికి, నీటికి, పోషకాల కోసం పోటీ నిరోధించబడుతుంది. మొక్కలు గుమికూడుకోవడం నిరోధించబడుతుంది. కొత్త జాతుల ఆక్రమణ నిరోధించబడుతుంది. కొత్త ఆవాసాల ఆక్రమణ జరుగుతుంది. అంటే 3 నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్లో లాభాలు అవి. 1 పాజిటివ్. ఆహారం కోసం పోటీ నిరోధించబడుతుంది. అన్ని ఒక చోట స్థలం కోసం పోటీ అనేది నిరోధించబడుతుంది. కొత్త జాతుల ఆక్రమణ నిరోధించబడుతుంది. కానీ కొత్త ఆవాసాల ఆక్రమణ జరుగుతుంది. ఇవి వెళ్ళి ఇంకొక ప్లేసులు ఎప్పుడు ఒకే చోట ఉండకుండా వేరే ప్లేసులకు పోతాయి. ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్లు మాత్రమే టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఈ 2 పాయింట్లు టెక్స్ట్ బుక్లో ఉండవు. చాలా డైమెన్షనల్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అడవుల జీవనాధారం అనే పాఠంలో ఒకటే ఒక టెక్నికల్ పాయింట్ ఉంటుంది. అదేమిటి అంటే అడవుల్లో పెరిగేటువంటి చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్ల యొక్క పై కొమ్మలు కలిసి పందిరిని ఏర్పరచుకుంటాయి. పందిరి ఏర్పడగా దానిపైన ఇంకో కొన్ని కొమ్మలు అట్లా పైకి ఉంటాయి. పందిరి అంటే ఏంటి? ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్ల యొక్క కొమ్మలు ఇలా కలిసిపోతే పందిరి అంటారు. పందిరి ఏర్పరచగా ఇంకా కొన్ని కొమ్మలు పైకి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఎమర్జెంట్ లేయర్ అని పిలుస్తారు. ఆ ఎమర్జెంట్ లేయర్ కింద ఉండేది పందిరి. ఆ పందిరి కింద పెద్ద పెద్ద మొక్కల యొక్క పందిరిల కింద చిన్న చిన్న మొక్కలు కొన్ని అంతస్తులు ఏర్పరచుకుంటాయి. ఆ అంతస్తులు 2 రకాలు. పెద్ద చెట్లు, పొడవైన చెట్లు పై పొరను ఏర్పరుస్తాయి. గుల్మాలు, పొదలు, గడ్డి 2వ అంతస్తులను ఏర్పరుస్తాయి. అంటే పెద్ద చెట్లు ఇలా పందిరిని ఏర్పరచుకుంటే దాని కింద మీడియం హైట్లో ఉండే మొక్కలు ఉంటాయి. దాని కింద పొట్టిగా ఉండే మొక్కలు ఉంటాయి. మీడియం హైట్లో ఉండేటువంటి మొక్కలు ఏంటివి? కొద్దిగా పొడవైనటువంటి చెట్లు. హైట్ తక్కువగా ఉండేవి ఏంటివి? గుల్మాలు, పొదలు మరియు గడ్డి. అంటే మనం కింది నుంచి పైకి వెళ్ళామనుకోండి, కింద ఏముంటుంది? ఫారెస్ట్ ఫ్లోర్ ఉంటుంది, నేల. ఇది నేల. ఈ నేలకు పైన ఏముంటాయి? గుల్మాలు, పొదలు ఉంటాయి. దీనికంటే హైట్లో ఏముంటాయి? కొద్దిగా పొడవైన చెట్లు ఉంటాయి. ఆ పొడవైన చెట్లను ఏర్పరుస్తాయి? పందిరిని ఏర్పరుస్తాయి. పందిరి పైన ఇంకా ఏమైనా కొమ్మలు ఉంటే దాన్ని ఎమర్జెంట్ లేయర్ అని పిలుస్తారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇవి 2వ పొరను, అంతస్తులలో 2వ పొరను ఏర్పరిచేవి ఏవి, లేదా పై పొరను ఏర్పరిచేవి ఏవి అని అడగడానికి అవకాశం ఉంటుంది. అలానే నేల యొక్క ఉపయోగం ఏంటి అన్నాడు. నేల యొక్క ఉపయోగం ఏంటి? అడవులు పెరగడం, పునరుత్పత్తి. ఈ 2 నేల యొక్క ఉపయోగం. పునరుత్పత్తి అంటే నేల ఉండటం వలన, నేలలో సూక్ష్మజీవుల యొక్క చర్యలు జరగడం వలన ఎరువు ఏర్పడుతుంది. ఆ ఎరువు వేటి పునరుత్పత్తికి ఉపయోగపడుతుంది? మొక్కల యొక్క పునరుత్పత్తికి ఉపయోగపడుతుంది. కాబట్టి
నేల పునరుత్పత్తికి ఉపయోగపడుతుంది, అడవులు పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అడవుల వలన ఉపయోగాలు ఏమిటి అన్నాడు. అడవుల వలన ఉపయోగాలు ఒక 3 ఉపయోగాలు బొమ్మల్లో వేశారు. ఆ బొమ్మల్లో ఉండేటువంటి ఉపయోగాలు అంటే చూద్దాం. మూసి ఉన్న అటవీ శిఖరం అంటే పందిరి. మూసి ఉన్న అటవీ శిఖరం పందిరిలాగా ఉండడం వలన చినుకుల యొక్క ప్రవాహ వేగం తగ్గుతుంది. చినుకుల ప్రవాహ వేగం తగ్గితే మట్టి కొట్టుకుని పోకుండా ఉంటుంది. దాన్ని మృత్తికా క్రమక్షయం అని పిలుస్తారు. సో మూసి ఉన్న అటవీ పందిరి వలన కలిగే లాభం ఏమిటి అంటే మృత్తికా క్రమక్షయం జరగకుండా నిరోధించబడుతుంది. అలానే 2, నీరు భూమిలోకి ఇంకడానికి ఉపయోగపడతాయి అడవులు. నీరు భూమిలోకి ఎప్పుడు ఇంకుతుంది? నీరు అనేటువంటిది ప్రవహించకుండా ఒకే చోట కాసేపు నిలబడితే అప్పుడు నీరు లోపలికి ఇంకుతుంది. ఆ పరిస్థితి జరగాలి అంటే మట్టిలో హ్యూమస్ ఎక్కువగా ఉండాలి. సో అడవుల్లో ఆకులు అలములు కలిసి హ్యూమస్ని ఏర్పరుస్తాయి. కాబట్టి వర్షము ద్వారా పడినటువంటి నీరు హ్యూమస్లో చిక్కుకొని ఎక్కువసేపు ఆగడం వలన లోపలికి నీరు ఇంకడం జరుగుతుంది. భూగర్భ జలాల యొక్క నీటి మట్టం పెరుగుతుంది అన్నాడు. ఎప్పుడైతే నీరు అనేటువంటిది ఆగి లోపలికి ఇంకుతూ ఉంటుందో ఆటోమేటిక్గా భూగర్భ జలాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇవి బొమ్మల్లో ఇవ్వడం జరిగింది, మ్యాటర్లో ఎక్కడా ఉండదు. సో అడవుల ఉపయోగము మూసి ఉన్న అటవీ పందిరి చినుకుల వేగాన్ని తగ్గించడం వలన మృత్తికా క్రమక్షయం నిరోధించబడుతుంది. హ్యూమస్ ఎక్కువగా ఉండడం వలన భూమిలోకి నీరు బాగా ఇంకుతుంది. నీరు బాగా ఇంకుతుంది కాబట్టి భూగర్భ జలాలలో నీటి మట్టం పెరుగుతుంది. సో ఇవి 7th క్లాస్లో ఉండేటువంటి బిట్స్. వీటిల్లో మీరు చాలా వినకపోయి ఉంటారు. ఒకసారి వీటిని మననం చేసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.